మనిషికి శత్రువు ఎక్కడో లేడు, తన ఆలోచనలోనే ఉన్నాడు. ఆ నెగిటివ్ ఆలోచనల ఫలితమై కోపం. తన కోపమే తన శత్రువు అని ఊరికే చెప్పలేదు పెద్దలు. కోపాన్ని ఆశ్రయించిన వ్యక్తికి విజయం దూరం అయిపోతుంది, బంధువులు దూరం అయిపోతారు, ఆనందం దూరం అయిపోతుంది, చివరికి ఒంటరితనమే మిగులుతుంది. ఏదైనా జరిగినప్పుడు అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించే బదులు కాస్త శాంతి తత్వాన్ని చూపిస్తే ఆ సమస్య ఇట్టే కరిగిపోతుంది. కోపం వల్ల క్షణికావేశంలో చేసే పనులు జీవితాంతం వెంటాడుతాయి. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇంకా చెప్పాలంటే కోపాన్ని జయించాలి. కోపాన్ని జయించడానికి పెద్ద యుద్ధాలేమీ చెయ్యక్కర్లేదు. మీపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మానసిక ఆందోళనను తగ్గించుకోండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇందుకోసం ప్రాణాయామాన్ని సాధన చేయండి. తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. నిరంతరం యోగాను ఆశ్రయించండి. ముఖ్యంగా మీలో మీరు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. కోపం తగ్గించుకోవాలి. శాంతిభరితమైన జీవితం మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది. కోపాన్ని జయించే ప్రక్రియలో ఎంతో సహనం అవసరం. కాబట్టి ముందుగా ఓపికను, సహనాన్ని తెచ్చుకోండి. కోపం వస్తున్నప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకునేందుకు ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలపై దృష్టి పెట్టండి. ఇది క్రమంగా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గగానే మనసు శాంతపడుతుంది. దీనివల్ల కోపం కూడా తగ్గే అవకాశం ఉంది. కోపం పూర్తిగా రాకుండా ఉండదు. అది ఒక సహజమైన భావోద్వేగం. కానీ కొందరికి ప్రతి క్షణం కోపం వస్తూనే ఉంటుంది. ఇది మనసుల మధ్య దూరాన్ని పెంచి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కోప్పడే వ్యక్తులు ప్రశాంతంగా ఉండలేరు. రక్తపోటు కూడా పెరిగిపోతుంది. శ్వాస ఆడటం కష్టమవుతుంది. తలనొప్పి తరచూ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరితో స్నేహం చేసేందుకు, కలిసి జీవించేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కోపాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా మీకు కోపం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఏ విషయాల్లో మీకు కోపం వస్తుందో తెలుసుకోవాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకొని మీకు తగ్గట్టు పరిస్థితులను మార్చుకోవాలి. పరిస్థితులు మారకపోతే మీరే మారాలి. బాగా కోపం వస్తున్నప్పుడు ఆ క్షణం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ప్రశాంతమైన సంగీతాన్ని వినండి. మీకు సంతోషాన్నిచ్చే ఘటనను గుర్తు చేసుకోండి, లేదా పిచ్చిగా గంతులు వేయండి. కోపం తగ్గుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్లు తాగటం వంటి చెడు అలవాట్లను వదిలేయండి. వీటి వల్ల కూడా కోపం విపరీతంగా పెరిగిపోతుంది. ఒక రాత్రి నిద్ర లేకుండా ఉండి చూడండి. మరుసటి ఉదయం చాలా చికాకుగా ఉంటుంది. కోపం కూడా వచ్చేస్తుంది. అంటే మన శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వకపోయినా అది కోపం రూపంలోనే బయటపడుతుంది. కాబట్టి శరీరానికి తగిన విశ్రాంతినివ్వండి. రాత్రి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. మనలోకి నెగిటివ్ ఆలోచనలు రాకుండా అడ్డుకోండి. ఈ నెగిటివ్ ఆలోచనలే కోపానికి కారణం అవుతాయి. ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మాంసాహారం మరియు మసాలా నూనెలు అధికంగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. కోపం నిండిన వ్యక్తులు ప్రతికూల ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.